మనకి ప్రజెంట్ ఇండియాలో పరిస్థితి కనుక ఒకసారి చూసుకుంటే బీజేపీ పాలిత రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో సో వాటిలోకి ఎవరైనా సరే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబడిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళందరూ కూడా పట్టుకొని మళ్ళీ తిరిగి వెనక్కి పంపిస్తున్నారు. అయితే అలాగా ఎంతమందిని పంపిస్తున్నారు అనే దాని గురించి లెక్క ఉంది, కానీ మళ్ళీ అలా పంపించిన వాళ్ళలో తిరిగి ఎంతమంది వెనక్కి వస్తున్నారు అనే దాని గురించి ఒక లెక్క లేదు. సో రీసెంట్గా ఒక ఇన్సిడెంట్ కూడా జరిగింది. సో ఒక అతన్ని ఢిల్లీలో పట్టుకుని అతన్ని అగర్తలా దగ్గర వదిలిపెట్టారు, అటు నుంచి అటు పోతాడని చెప్పేసి. అయితే మళ్ళీ అతను తిరిగి వచ్చి ఢిల్లీలో ప్రత్యక్షమయ్యాడు. సో మరి ఆ రోజు చూసుకుంటే దాదాపు ఒక 300 మందినేమో ఆ విధంగా పంపించేశారు. మరి వాళ్ళల్లో ఎంతమంది తిరిగి వచ్చారు అనే దాని గురించి ఒక ఐడియా అయితే లేదు. అలాగే ఆ రోజు మరి ఎంతమంది మళ్ళీ తిరిగి వెనక్కి వచ్చారు, మరి ఎంతమంది అక్రమంగా ఇంకా కొత్త వాళ్ళు చొరబడ్డారు అనే దాని గురించి కూడా మరి చెకింగ్ అయితే జరుగుతూ ఉందన్నమాట. అయితే దీని గురించి చాలామంది కూడా రియాక్ట్ అవుతున్నారు. సో ఇలాగ ఎంతమందిని అయితే పంపిస్తున్నామో మళ్ళీ ఎంతమంది వస్తున్నారో తెలియకపోతే సో మరి ఇలా పంపించే ఉపయోగం ఏంది, సో దీని గురించి గట్టిగా స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారనమాట.